ఇతను ఎన్టీఆర్ పుణ్యాన హీరో అయ్యాడు. చిరంజీవి స్వయం కృషితో ఎదిగాడు. ఇతను బ్లడ్ బ్రీడు పేరు చెప్పుకొని బతుకుతాడు. బ్లడ్ బ్రీడు వేరు అన్న గర్వం చూపిస్తే అది జాత్యహంకారం అవుతుంది. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు? నిజం చెప్పాలంటే ఒక మానసిక రోగి, ఒక జాత్యహంకారికి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? నాకు లెక్కలేనంత తెక్కుంది, దానికి సర్టిఫికేట్ కూడా ఉంది. ఎవరు చెప్పారు? ఇది బాలకృష్ణ ఒరిజినల్ డైలాగ్. సర్టిఫికేట్ ఇచ్చింది మానసిక, ఇప్పించింది డాక్టర్ కాకర్ల సుబ్బారావు. సర్టిఫికేట్ ను మడిచి జేబులో పెట్టుకుని మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటూ తనది మానవ జాతి కాదన్నట్లుగా బాలకృష్ణ బిహేవ్ చేస్తుంటారు. ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని ఎవరికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? పాపం ఫీల్ అన్నట్టున్నారు. తోటి నటులు, మాజీ ముఖ్యమంత్రుల మీదే కాదు, మహిళలన్నా బాలకృష్ణకు ఏమాత్రం గౌరవం లేదు.